మన ప్రపంచాన్ని మన జీవితాల్ని నడిపించే యూనివర్సల్ లాస్ ఉన్నాయా? వాటిలో ఎంత వాస్తవం ఉంది? ఇది మన భావన మాత్రమేనా లేక నిజంగానే కలుస్తున్న వ్యక్తులకి ఒక రీజన్ అవుతున్నాయా? ఆ వ్యక్తి డాక్టర్ కావ్య దేశముఖి. పూర్వకాలంలో బంధాలన్నీ చాలా కాలం నిలబడేవి. ఇప్పుడు రిలేషన్షిప్స్ అన్నీ కూడా విడిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు మోడర్న్ డే టైమ్స్లో ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు? ఒక కండిషనింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ కండిషనింగ్ ఒకప్పుడు ఏంటి, ఓన్లీ ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఆ 10 మంది గురించే ఉండేది, లేదా చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళు అక్కడ అలా ఉన్నారు, సో వాళ్ళలాగా మనకి ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు, ఈ కంట్రీలో ఇలా ఉన్నారు, ఆ సిటీలో మనకి ఇద్దరు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అది ఐడియల్ అని అనుకుంటాం. మన న్యాచురల్ సెల్ఫ్కి ఏది ఐడియలో మనం అనుకోకుండా ఇవాళ రోజుల్లో మరి ఆబ్వియస్లీ సోల్మేట్ రిలేషన్షిప్, ట్విన్ ఫ్లేమ్, వీటికి ఏమైనా అర్థాలు తావు ఉందా? సోల్మేట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనందరికీ ఒక పర్పస్ ఉంది, ఒక లైఫ్ లెసన్ ఉంది. ఆ లైఫ్ లెసన్ నేర్చుకునేటప్పుడు ఇట్ కెన్ బి అ బ్రదర్, ఇట్ కెన్ బి అ సిస్టర్, ఇట్ కెన్ బి అ బెస్ట్ ఫ్రెండ్, ఎనీవన్ మన ఆ జర్నీలో మనని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు. ఇంట్లో తమ్ముడో కొడుకో తాగుబోతయి ఉంటే వాళ్ళని మనం హెల్ప్ చేస్తాం, రీహాబ్కి తీసుకెళ్తాం, కానీ వదిలేయం. ఒక భర్త తాగుబోతుగా ఉండి డిస్ఫంక్షన్ క్రియేట్ అయ్యి మ్యారేజ్లో ఇది కరెక్ట్ కాదు, ఇది అబ్యూజివ్ అని మనం ఎందుకు లేబుల్స్ పెడతాం? బ్రదర్ ఒకవేళ ఇలా ఉండి మనం బ్రదర్ని యాక్సెప్ట్ చేస్తాము, హస్బెండ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే he wouldn't have been a husband. ఇది చాలా యూనిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ప్రాబబ్లీ ఏంటి, ఏంటి టు just హీల్ ఒక దెమ్, టు గివ్ దెమ్ అన్కండిషనల్ లవ్ ఏమో. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఏంటి, టు అండర్స్టాండ్ దట్ కాంట్రాక్ట్, హీల్ ద వూండ్స్. హలో అండ్ వెల్కమ్ టు ద రియల్ సీక్రెట్. హలో అండ్ వెల్కమ్ టు ద రియల్ సీక్రెట్. మన ప్రపంచాన్ని మన జీవితాల్ని నడిపించే యూనివర్సల్ లాస్ ఉన్నాయా? వాటిలో ఎంత వాస్తవం ఉంది? ఇది మన భావన మాత్రమేనా లేక నిజంగానే ఏదైనా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మన లైఫ్లో అవుతున్న సంఘటనలకి, మనం కలుస్తున్న వ్యక్తులకి ఒక రీజన్ అవుతున్నాయా? ఇవన్నీ మాట్లాడబోతున్నాం ఈ సిరీస్లో. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ మనం మాట్లాడబోతున్నది రిలేషన్షిప్స్ గురించి అనమాట. అండ్ ఐ హ్యావ్ విత్ మీ యాక్చువల్లీ మనందరికీ హెపటాలజిస్ట్గా, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్గా సుపరిచితులైన డాక్టర్ కావ్య దేశముఖి. బట్ తను తన ఓన్ పరిశోధనతో, తన రీసెర్చ్తో తెలుసుకున్న చాలా విషయాలు మనతో పంచుకోబోతున్నారు. ఆల్ అబౌట్ లైఫ్, రిలేషన్షిప్స్ అండ్ మోర్. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us ఆన్ ద రియల్ సీక్రెట్. థ్యాంక్ యూ అండి, ప్లెజర్ ఇస్ మైన్. యా, దిస్ జర్నీ ఈజ్ ఆల్వేస్ వెరీ బ్యూటిఫుల్ అని అనిపిస్తుంది, ఎస్, వెరీ మెస్మరైజింగ్ టు యాక్చువల్లీ స్విమ్ త్రూ ద సీక్రెట్. డెఫినెట్గా. ఐ థింక్ అందరికీ అనిపిస్తుంది కదా, ప్రపంచంలో ఎంతమంది ఉంటే నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను అనే డైలాగ్ వస్తుంది. కరెక్ట్. సో ఎందువల్ల ఒక మనిషికి ఇప్పుడు 100 మంది ఉంటే, 100 మంది సింగిల్ అవైలబుల్ పీపుల్ ఉంటే ఏకి బీకి ఎందుకు? ఇదేంటి డెస్టినీయా లేక ఏదైనా ఈ సోల్స్ రెండు కూడా తెలుసుకుని వస్తాయా అనే ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడు తులుస్తూ ఉంటుంది. ఎస్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒకటి ఐ వాంట్ అందరికీ ఇది నమ్మాల్సింది ఏంటంటే, సోల్ ఒక ఇన్కార్నేషన్, ఒక సోల్ ఒక బాడీలోకి వచ్చిందంటే ఒక పర్పస్ ఉండే. ఓకే, నౌ టుడే వీ విల్ రెస్ట్రిక్ట్ ఈ కాన్వర్జేషన్ టు రిలేషన్షిప్స్. సో ఈ పర్పస్, ఈ రిలేషన్షిప్లో ముందే సోల్ ఇన్కార్నేట్ బర్త్ తీసుకునే ముందే, సో మనమిద్దరము ఈ అలైన్మెంట్లో వెళ్దాము, నేను నీకు ఇది నేర్పిస్తాను, నువ్వు నాకు ఇది నేర్పిస్తావు అని అనుకోనే దే యాక్చువల్లీ టేక్ అ బర్త్. ఓకే, సో ఆ బర్త్ అప్పుడు, అండ్ వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్, అండ్ ఫర్గెటింగ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద లెసన్. జస్ట్ లైక్ యూ చూస్ యువర్ పేరెంట్స్. మీరు కరెక్ట్, అంతేనా? పేరెంట్స్ని మనం ఎలా చూస్ చేసుకుంటామో, పేరెంట్స్ ఈ క్లోజ్ సర్కిల్ నా మీనింగ్ ఏంటంటే సిబ్లింగ్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, సమ్మన్ యూ డీప్లీ లవ్, సమ్మన్స్ అంటే ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ని మనం ఎఫెక్ట్ అవుతామో వాళ్ళ ద్వారా, దీస్ ఆర్ ఆల్ చూజన్. రెస్ట్ ఆర్ ఆల్సో నేను కోఇన్సిడెన్స్ అన్నాను, చిన్న బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అది వాళ్ళతో అంటే కాంట్రాక్చువల్ అంటే ఓకే, వీళ్ళతో నేను వీళ్ళకి ఒక 5,000 ఇవ్వాలి, వీళ్ళతో నేను ఒక నవ్వుకోవాలి, లేదా వీళ్ళతో దే షుడ్ టీచ్ మీ సంథింగ్, అలాంటి బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ బ్యాలెన్సెస్ అప్పుడు అంటే మనం ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది తీసుకున్నప్పుడు, అందుకే ఈ జెస్సీనే ఎందుకు లవ్ చేశాను అంటే ఈ కాంట్రాక్ట్ వల్ల. సో మనం ఆల్రెడీ జెస్సీని లవ్ చేస్తాము లేదా జెస్సీని ఇష్టపడతాము అని కాంట్రాక్ట్ తీసుకుని వచ్చాము.
అది సో మనం తీసుకుని వచ్చాం కాబట్టి వీ విల్ ఆటోమేటికలీ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ పర్సన్. ఒక డైకాటమీ చెప్తాను. మనందరికీ ఇప్పుడు ఈ మోడర్న్ సైకాలజీలో రెడ్ ఫ్లాగ్స్ అని చెప్తున్నారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకి సోల్ లెవెల్లో ఒక కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఆ రెడ్ ఫ్లాగ్స్ని కూడా అతిక్రమించి మనం వెళ్ళి వాళ్ళతో అసోసియేట్ అయిపోతాం. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మనం వెళ్ళొద్దు అంటారు, బట్ వెళ్ళకపోతే మన సోల్ అసోసియేషన్ ఫుల్ఫిల్ కాదు కదా. ఈ డైకాటమీలో ఒకటి మన ఫీలింగ్, ఒకటి సరౌండింగ్ వాళ్ళ ఫీలింగ్. ఓకే, మనకేంటి, ఓకే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ షుగర్. మనకి కాఫీలో షుగర్ అలవాటు. అవును. ఓకే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తాగుతున్నాము, మనకు అలవాటు అది. కానీ సడన్గా మనకి మన హెల్త్ కానివ్వండి, గైడ్ లైన్స్ కానివ్వండి, షుగర్ తీసుకోవద్దు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అని చెప్తుంది. అవును. బట్ మనకు అలవాటైనది, మనకి తెలిసినది, మనకి పరిచయం అయింది కాబట్టి వీ విల్ గో టువర్డ్స్ దట్ డైరెక్షన్ ఓన్లీ. సో వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ వీ విల్ నో త్రూ ద జర్నీ. అక్క వాళ్ళు గైడ్లైన్స్ చెప్పినందుకు కాదు. ఓకే, కాబట్టి మన మనసు చెప్పినట్టే వినాలి, మన ఇన్నర్ గైడెన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, వీ విల్ గో త్రూ. ఓకే, ఇది నాకేం కాకపోవచ్చు, నాకు షుగర్ లేదు, లేదా మేబీ ద అమౌంట్ ఆఫ్ ఐ టేక్ ద షుగర్ ఇస్ వెరీ మినిమల్ ఏమో, లేదా నేను నెగ్లిజిబుల్గా తీసుకుంటానేమో, లేదా నాకు ఇది అట్లా ఏవేవో మనం కండిషనింగ్ పెట్టేసుకొని వీ విల్ మూవ్ ఫార్వర్డ్. అంతే. నౌ అది రైటా రాంగా అనేది మనకి స్టార్టింగ్లో, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. స్టార్టింగ్లో ఆ అట్రాక్షన్, ఆ నైస్నెస్, ఆ వార్మ్త్ లేకపోతే వీ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గెట్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఏదైతే లెసన్కి మనం రీచ్ అవ్వాలో స్టార్టింగ్లోనే ఇఫ్ దే ఆర్ వెరీ హూ ఆర్ యూ అనే డిస్రెస్పెక్ట్ఫుల్గా లేదా వార్మ్త్గా లేకుండా మాట్లాడి, లేదా ఆ కనెక్షన్ లేదనుకోండి, వీ విల్ నాట్ ఈవెన్ డూ ద జర్నీ. ఆ జర్నీ అవ్వాలి, ఆ జర్నీలో ఎండ్ పాయింట్కి వెళ్ళాలి, ఆ ఎండ్ పాయింట్లో లెసన్ నేర్చుకోవాలి. కరెక్ట్, అది మన కాంట్రాక్ట్. సో స్టార్టింగ్లో దట్స్ వై ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ వెరీ రోసీ. సో బయట వాళ్ళకి వాళ్ళ ఓన్ కండిషనింగ్ వల్ల, వాళ్ళ ఓన్ లైఫ్ లెసన్స్ వల్ల, వాళ్ళ ఓన్ ట్రామాస్ వల్ల దే మైట్ ఫీల్ దిస్ ఇస్ రాంగ్. కరెక్ట్. ఎవ్రీవన్స్ జర్నీ ఇస్ వెరీ డిఫరెంట్. ఎవ్రీవన్స్ జర్నీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. నో టూ ఇంట్లో పెరిగిన ఇద్దరు సిబ్లింగ్స్ దే ఆర్ నాట్ సేమ్. చాలా మంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలేషన్షిప్స్ విషయంలో, ఎస్పెషలీ క్లోజ్ రిలేషన్షిప్స్, ఎస్పెషలీ వివాహ బంధాలు లేదు రొమాంటిక్ రిలేషన్షిప్స్ విషయంలో అది ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎండింగ్ అవ్వాలి అనే కండిషన్ అయిపోయి ఉంటాం. సో మళ్ళీ వాళ్ళు ఆ సోల్ కాంట్రాక్ట్లో ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు అది మంచి జరిగినట్టు అనుకోవాలా, అమ్మయ్య మన సోల్ కాంట్రాక్ట్ అయిపోయింది అని, లేదా అయ్యయ్యో నాకు ఇలా ఎందుకు అయిపోయింది అని భావించి. ఒకటండి, ఇప్పుడు మనం సోల్ కాంట్రాక్ట్ అయిపోయింది, మంచి జరిగింది అని అనుకునేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో దిస్ జర్నీ. మనం స్పిరిచువల్ లెవెల్లో ఆలోచించగలగాలి. మనం అందరం 3D డైమెన్షన్లో ఉన్నాము, అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, బాడీలీ ఫిజికల్ లెవెల్లో ఉన్నాము. ఎనర్జీ లెవెల్లోకి వెళ్తే నాకు ఇది ఎందుకు అయింది అని మనం అవుట్ సైడ్కి వచ్చేసి మనం మనంగా ఉండకుండా బయట నుంచి చూసి దిస్ ఇస్ ట్రైంగ్ టు టీచ్ మీ దిస్, నా హయ్యర్ సెల్ఫ్ ఇది నాకు చెప్తోంది అని మనకు అర్థమవుతుంది. కానీ ఆ స్టేజ్లో లేనప్పుడు, మనం ఈ 3D వరల్డ్లోనే ఉన్నప్పుడు మనకు అది సఫరింగ్గానే కనిపిస్తుంది, మనకు అది పెయిన్గానే కనిపిస్తుంది, మనకు అది జెలసీగానే కనిపిస్తుంది, మనకు అది అబాండ్మెంట్ లాగానే కనిపిస్తుంది. అసలు మనకు అది ఒక దిస్ ఇస్ మై పర్పస్ అని ఎంజాయ్, వావ్ యూ డిసీవ్డ్ మీ అని అనుకోలేము. అంతే కదా, వీ కాంట్ డూ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జరిగినప్పుడు యూ నీడ్ టు నో ఫ్యూ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఒక కాంట్రాక్ట్స్ ఏంటి? మిర్రరింగ్. అంటే నాలో ఉన్న అన్హీల్డ్ ట్రామాస్ ఏవైతే ఉంటాయో, నా సోల్ కాంట్రాక్ట్ చేసుకుని వచ్చింది, నువ్వు ఈ టైంకి వస్తావు, నాలో ఏవైతే ట్రామాస్ ఉన్నాయో నువ్వు ఎగ్జాక్ట్గా అవి మిర్రర్ చేస్తావు. సో వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చెప్పిందే చెప్తాను ఈ మనిషికి, అవే నన్ను ట్రిగర్ చేస్తూ ఉంటాయి ఈ మనిషి ద్వారా. సో దోస్ ఆర్ మై అన్హీల్డ్ ట్రామాస్. సో సేమ్ ప్యాటర్న్, సేమ్ సైకిల్లో ఎప్పుడూ రిపీట్ అవుతుంటాయి. ఎప్పటి వరకు? అంటిల్ ఐ హీల్ మై వూండ్. రైట్. ఒకరోజు నా వూండ్ హీల్ అయిపోయినప్పుడు ఈ ప్యాటర్న్స్ కనిపివు. పర్సన్స్ పర్పస్ ఇన్ మై లైఫ్ ఇస్ ఓవర్ అండ్ దట్స్ వై దే విల్ గో. నా వూండ్ హీల్ అయిపోయింది, నేను నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీలోకి వెళ్తున్నా కాబట్టి ఈ పర్సన్స్ పర్పస్ ఇన్ మై లైఫ్ ఇస్ ఓవర్ కాబట్టి అకార్డింగ్ టు మై సోల్ కాంట్రాక్ట్ దే విల్ గో అవే. రైట్. సో దట్ ఈస్ వన్. అంటిల్ ద ట్రిగర్ ఇస్ నో మోర్ ట్రిగరింగ్ యూ. అంతే కదా. ఓకే. సెకండ్ థింగ్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ యాంకర్ రిలేషన్షిప్. అంటే ఒక మనిషి యాంకర్ లాగా ఉంటారు, ఇంకో మనిషి ఏంటంటే దే కమ్ ఫర్ అ వెరీ మేజర్ పర్పస్ ఇన్ దర్ లైఫ్. అది హీలింగ్ జర్నీలో అయి ఉండొచ్చు, మేజర్ ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీస్ అయి ఉండొచ్చు, లేదా దే విల్ హ్యావ్ సంథింగ్ వెరీ మేజర్ దట్ కుడ్ బి అట్ ద ఎమోషనల్ లెవెల్ ఆర్ ప్రొఫెషనల్ లెవెల్. సో ఇక్కడ కేయాస్ కాకుండా దిస్ పర్సన్ విల్ ఆల్వేస్ బి యాంకరింగ్. దే విల్ ఆల్వేస్ బి జంపింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్ త్రూ లైఫ్, personal, professional, emotional, but this person will be an anchor. Right. Okay, you do things, I am here to anchor you. Now that is again adi kuda oka soul contract. Inkoti enti oka abandonment and healing
కాంట్రాక్ట్ అంటే ఒక పర్సన్కి ఈదర్ పాస్ట్ లైఫ్లో లేదా ప్రెజెంట్ లైఫ్లో ఒకటి జరుగుతుంది. ఈదర్ దెల్ బి అ లాస్, దట్ లాస్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. Right. ఒక మనిషి చనిపోవటమో, లేదా ఒక మేజర్ చాలా ఇష్టమైన మనిషి వెళ్ళిపోవటమో, ఒక మేజర్ చాలా ఇష్టమైన మనిషి వదిలేయటమో, ఇలాంటివేవో జరుగుతాయి. సో ఈ మనిషి వచ్చి దట్ దే హ్యావ్ టు లెర్న్ సెల్ఫ్ వర్త్. ఇక్కడ వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ వర్త్ బౌండరీస్ నేర్చుకోవాలి కాబట్టి They'll attract a person. they'll attract దిస్ పర్సన్ ఆల్రెడీ దిస్ ఇస్ అ జాయింట్ థింగ్. నేను వస్తాను అని ముందే అనుకున్నారు. సో ఈయన వచ్చి దే విల్ స్టార్టింగ్లో ఆ ప్యాషన్ అదంతా చూపించేసి ఎట్ ద ఎండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా అవుతుందంటే ఈ పర్సన్కి సెల్ఫ్ వర్త్ తెలిసేలాగా దే విల్ అబాండన్ యూ. అంటే బేసిక్గా వాళ్ళు చాలా దారుణంగా వదిలేసి వాళ్ళు ఆ they will లెసన్స్ make- నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి కారకులవుతారు. ఈ పర్సన్ సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడానికి, ఈ పర్సన్స్ బౌండరీస్ గీయడానికి. ఓకే, దిస్ పర్సన్ విల్ జనరలీ బి వెరీ గివింగ్. ఇస్తూనే ఉంటారు. నువ్వు తిట్టు నేను ఇస్తాను, నువ్వు కొట్టు నేను ఇస్తాను, ఐ లవ్ యూ, ఆర్ యునో దట్ విల్ బీ ద కైండ్ ఆఫ్ రిలేషన్ అంటిల్ ఇట్లా అంటే ఒక పీక్ వస్తుంది అనమాట. ఆ పీక్ వచ్చి అదే లెసన్ దట్ పీక్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఎట్ ద ఎమోషనల్ లెవెల్, చాలా పెయిన్ఫుల్. కానీ ద రీజన్ ఇస్ దిస్ పర్సన్ హ్యాస్ టు టీచ్ యూ సెల్ఫ్ వర్త్. బికాజ్ ఒక ఫియర్ ఆఫ్ లాస్ ఉంది కాబట్టి, ఆ లాస్ ఉంటే ఎలా ఉంటుందని ఆ మనిషికి తెలుసు కాబట్టి అదే ఫియర్ మోడ్లో ఆ మనిషి వాజ్ ట్రావెలింగ్. అండ్ ఆ ఫియర్లో ఓకే వీళ్ళు కూడా వదిలేస్తే దిస్ ఇస్ ద గ్రీఫ్ దట్ ఐమ్ గోనా హ్యావ్. క్లోజ్ వన్స్ ఎవరన్నా పోతే ఆ గ్రీఫ్ భరించలేక ఏం చేసినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి లాస్ ఎలా ఉంటుందో రుచి చూసారు కాబట్టి దే కాంట్ టేక్ దట్ లాస్. కాబట్టి దే విల్ కీప్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ అంటిల్ వాళ్ళ లెసన్ ఇస్ వాట్ సెల్ఫ్ వర్త్. సెల్ఫ్ వర్త్, ఐఎమ్ గుడ్, ఐ డిజర్వ్ దిస్, ఐఎమ్ గుడ్ ఇనఫ్, అండ్ నా బౌండరీస్ ఇవి అని నేర్చుకునేంత వరకు ఆ లెసన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనమాట. బట్ అక్కడ ఏంటంటే విషయం డాక్టర్ కావ్య, ఐ ఫీల్ రికగ్నైజింగ్ ఈ టైం అయిపోయిందా, ఇంకా నాకు లెర్నింగ్ చాలా హై అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. ఎందుకంటే తొందరపడి మనం బయటికి దూకేస్తే ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది మన లైఫ్లో అని చెప్తారు. అవును, అట్ ద సేమ్ టైం ఎక్కువ కాలం ఉంటే కూడా మనం సఫర్ అవుతాం. Correct. సో అది ఎప్పుడు కరెక్ట్ టైం అని నేచర్కి సరెండర్ అవ్వడం, భగవంతుడి పేరు తీసుకోవడం, ఎస్పెషలీ ఇన్ డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్స్, అవును. అది ఎలా సెల్ఫ్ అవగాహన వస్తుంది ఎవరికైనా? ఓకే, ఒకటి మనకి ఏంటంటే మనం ఎప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ నుంచి ఒక చిన్న ఇన్స్టింక్ట్ వస్తూ ఉంటుందండి, ఇది నాకు కరెక్ట్ కాదు అని. కానీ మన కండిషన్ మైండ్ వల్ల, బ్రెయిన్ వల్ల, థాట్స్ వల్ల మనం దాన్ని ఇది నా రెగ్యులర్ థాటే, అది తినద్దు అని ఎలా అంటుంది, ఇది కూడా ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు అని అలాగే అంటుంది అని అనుకుంటాం మనం. బట్ కొంచెం అందుకే మనం అంటాము ఈదర్ సరెండర్ టు గాడ్ ఆర్ గెట్ ఇన్ టు ప్రాక్టీసెస్ సచ్ as మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఏం చేస్తుంది బేసిక్లీ, ఈ ఎక్సెస్ నాయిస్ ఏదైతే మీ హయ్యర్ సెల్ఫ్ ఇచ్చే వాయిస్ మాత్రమే వినిపించి ఈ ఎక్సెస్ నాయిస్ని తీసేస్తుంది. రైట్. సో దట్ ఈస్ వన్. ఓకే, కానీ ఇంత పెయిన్లో ఉన్నప్పుడు అందరూ కూర్చొని మెడిటేషన్ చేయలేరు. ఓకే, ఒకటి ఏమవుతుందంటే ఇఫ్ యూ లీవ్ దట్ పర్సన్, నా వల్ల కాదు అని వదిలేస్తే మీరు ఆ లెసన్ నేర్చుకునేంత వరకు అదే పర్సన్లో రావక్కర్లేదు. ఇంకో రిలేషన్షిప్ ఇన్ ద సేమ్ ఫామ్, ఇంకో రిలేషన్షిప్ ఇన్ ద సేమ్ ఫామ్, ఇంకో రిలేషన్షిప్ ఇన్ ద సేమ్ ఫామ్ వస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలా అబ్బా నేను లాస్ట్ రిలేషన్షిప్ ఇది అయిపోయి ఇందులోకి వచ్చాను, ఇందులోనూ కూడా అదేనా, ఆ లాస్ట్ రిలేషన్షిప్ అయిపోయి ఇందులో కూడా అదేనా. దే విల్ ఫీల్ ద సేమ్ ఎమోషన్స్, సేమ్ సైకిల్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఫైట్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఏం నేర్చుకోవట్లేదు అక్కడ, వాట్ ఈస్ ఇట్? సో ఇప్పుడు మీరు వచ్చారు అనుకోండి, సెల్ఫ్ వర్త్ ప్రాబబ్లీ నేర్చుకోవట్లేదు. అది చాలా మందికి చాలా ఉంటాయి. ఇప్పుడు జెలసీ అని అనుకోండి, ఓకే వన్ పర్సన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ జెలస్ అనుకోండి, దే విల్ అగైన్ గో టు అనదర్ పర్సన్ who will be extremely jealous again. Now what are these people need to understand అక్కడ ఏంటంటే నా సెల్ఫ్ వర్త్. జెలస్ ఎప్పుడు ఉంటారు, ఇన్సెక్యూర్ ఉన్నప్పుడు. బేసిక్లీ అది మీరు మిర్రర్ చేస్తున్నారు. మీరు ఇన్సెక్యూర్గా ఎప్పుడు ఉండకూడదు, వెన్ యూ నో వాట్ యువర్ వర్త్. కరెక్ట్. మీరంటూ ఏంటి అనేది మీరు తెలుసుకుని ఓకే ఐఎమ్ గుడ్, ఐఎమ్ బిగ్, ఐ డిజర్వ్, ఐఎమ్ గుడ్ ఇనఫ్ అండ్ లెసన్ అనేది నేర్చుకునేంత వరకు ఈ పర్సన్ వస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక రీజన్ ఉంటుంది. వై సమ్మన్ ఇస్ ఒబ్సెస్డ్, ఓకే లాస్ ఉంటుంది వాళ్ళకి. ఆ మనిషి వదిలేస్తే లేదా కొంచెం పట్టించుకోకపోతే వదిలేసి ఉంటారు వాళ్ళు. సో దే విల్ షో ఒబ్సెషన్ అనమాట. రైట్. సో అట్లా ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రీజన్. సో ఈ లెసన్ నేర్చుకునేంత మనకి తెలియాల్సింది ఏంటంటే
ఫస్ట్ రిలేషన్షిప్లో తెలియలేదు, సెకండ్ పర్సన్లో సేమ్గా రిపీట్ అవుతోంది అని తెలిసినప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ దేర్. దట్ ఈస్ అన్ అలామ్. వాట్ వీ డూ, నో దిస్ పర్సన్ ఈజ్ నాట్ లైక్ దట్, అసలు ఆ మనిషి కాదు, నేను మేబీ మారానేమో, సర్కమ్స్టెన్సెస్ వేరేమో, వీళ్ళ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ, మనం కండిషనింగ్ అండ్ ఎమోషన్లోకి వెళ్ళిపోవడానికి, ఆ పాత్లో ఉండిపోవడానికి చాలా రీజనింగ్ ఇచ్చుకుంటాము. కానీ ఒక్కసారి సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ లెసన్స్ వస్తున్నాయి, సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనుకోండి, వీ హ్యావ్ టు స్టాప్ అండ్ పాజ్ దేర్. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు టీచ్ మీ? డెఫినెట్గా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే పూర్వకాలంలో బంధాలన్నీ చాలా కాలం నిలబడేవి. ఇప్పుడు రిలేషన్షిప్స్ అన్నీ కూడా విడిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. దీన్ని ఏంటంటే మోడర్న్ ఎవల్యూషన్ అని చెప్పాలా, మనం వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఎందుకంటే ఒకప్పుడు ఆదర్శ దంపతుల గురించి మన పురాణాలు కూడా గొప్ప గొప్ప ఉదాహరణలు ఇచ్చాయి. అవునండి. అలాంటిది మనం ఇప్పుడు మోడర్న్ డే టైమ్స్లో ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు అందరూ? ఒక్కటేంటంటే అండి, అవేర్నెస్ పెరిగిందంటారా? అవేర్నెస్ అనేది చాలా పెరిగింది, కండిషనింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ కండిషనింగ్ ఒకప్పుడు ఏంటి, ఓన్లీ ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఆ 10 మంది గురించే ఉండేది, లేదా చుట్టుపక్కల వాళ్ళకి. ఇప్పుడేంటి, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్, వాళ్ళు అక్కడ అలా ఉన్నారు, సో వాళ్ళలాగా మనం ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు, ఈ కంట్రీలో ఇలా ఉన్నారు, ఆ సిటీలో, మనకి ఇద్దరు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ అది ఐడియల్ అనే అనుకుంటాం. మన న్యాచురల్ సెల్ఫ్కి ఏది ఐడియలో మనం అనుకోకుండా వేరే వాళ్ళని చూసి అది ఐడియల్ అని అనుకుంటాం మనం. సో అంటే వీ కంప్లీట్లీ డీవియేట్ అవుట్ ఆఫ్ ఆ పాత్. వీ థింక్ సంథింగ్ ఎల్స్ ఇస్ నైస్, సంథింగ్ ఎల్స్ ఇస్ గ్రీనర్, సంథింగ్ ఎల్స్ ఇస్ మోర్ నైస్. అండ్ మన ఈ సోషల్ మీడియా ద్వారా సో మెనీ ఫేక్ థింగ్స్ ఆర్ బీన్ షోన్. అంటే లవ్ అంటే ఇలాగే ఉంటుందండి, రోజులు ఇస్తేనే లవ్, లేదా కార్ కొనిస్తేనే లవ్, లేదా హ్యూజ్ సర్ప్రైజ్ ఇస్తేనే లవ్, డిస్రెస్పెక్ట్ ఈజ్ ఓకే, అలా సో మెనీ థింగ్స్ ఆర్ బీన్ షోన్ ఆన్ సోషల్ మీడియా. అవన్నీ కూడా మన కండిషనింగ్గా మారిపోతాయి. సో ఒకప్పుడు ఏంటి, ఇవన్నీ లేదు, దెర్ ఇస్ నో సోషల్ నాయిస్. యువర్ ఓన్ మదర్, యువర్ ఫాదర్, యువర్ ఓన్, అంటే అక్కడ ఉన్న తోడికోడళ్ళు, వీళ్ళు వాళ్ళు అందరు కలిసి ఇంచుమించు అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండేది. వీళ్ళు తిడితే వాళ్ళు పడేవారు, వీళ్ళు తిడితే వీళ్ళు పడకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు బ్యాక్ ఆన్సర్ చేసేవాళ్ళు, కానీ కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళు చూసేది ఆ మాత్రమే. సో ఏదైతే చూస్తారో అదే వాళ్ళ కండిషనింగ్, ఏదైతే వాళ్ళ కండిషనింగో అదే వాళ్ళ లైఫ్. సో వాళ్ళు ఇంతే చూసేవాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు నేను గొప్ప, నువ్వు గొప్ప అనేది వాళ్ళకి అసలు ఆ రోజులలో అవి లేవు. సో అవి లేనందుకు వాళ్ళు ఏం చూశారు, ఓకే ఈయన ఇలా అంటే నేను దీనికి ఇలా ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా ఆయన ఇలా అంటే నేను దీనికి కామ్ ఉంటే ఆయన్ని నేను ట్రిగర్ చేయను. అలా వాళ్ళకి కొన్ని ప్యాటర్న్స్ అర్థమైపోయాయి. బికాజ్ ఆ 10 మందే ఉండేవాళ్ళు ఫ్యామిలీలో, ఎక్కువ సోషల్ నాయిస్ లేదు. మనకి ఇప్పుడు ఏంటి, నా ఫ్రెండ్ లైఫ్లో ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ కపుల్ ఇలా ఉన్నారు, నా సిస్టర్ లైఫ్లో అలా ఉన్నారు, నా బ్రదర్ లైఫ్లో అలా ఉన్నారు, ఆ యుఎస్లో ఆ కపుల్ అలా ఉన్నారు, వాళ్ళు ట్రిప్లకు వెళ్ళారు, వాళ్ళు ఈ కార్ కొనుక్కున్నారు, బర్త్డేకి ఆమెకి ఇంత ఇచ్చారు. సో దర్ సో మచ్ ఆఫ్ నాయిస్ అండ్ దట్ ఈస్ వై వీఆర్ నాట్ మీటింగ్ దేర్ స్టాండర్డ్స్. దట్ ఈస్ వై ద సెపరేషన్ ఇస్ హ్యాపెనింగ్. ఇవాళ రోజుల్లో మరి ఆబ్వియస్లీ సోల్మేట్ రిలేషన్షిప్, ట్విన్ ఫ్లేమ్, వీటికి ఏమైనా అర్థాలు తావు ఉందా? ఉందండి. యాక్చువల్లీ ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ కాల్డ్ అస్ సోల్మేట్ రిలేషన్షిప్స్. అండ్ సోల్మేట్ రిలేషన్షిప్ నీడ్ నాట్ బి రొమాంటిక్. సోల్మేట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనందరికీ ఒక పర్పస్ ఉంది, ఒక లైఫ్ లెసన్ ఉంది. ఆ లైఫ్ లెసన్ నేర్చుకునేటప్పుడు, మనకు అది అర్థమయ్యేటప్పుడు మనకి కుషన్ ఇచ్చే సపోర్ట్ ఇది. ఇట్ కెన్ బి అ బ్రదర్, ఇట్ కెన్ బి అ సిస్టర్, ఇట్ కెన్ బి అ బెస్ట్ ఫ్రెండ్, ఇట్ కెన్ బి ఎనీవన్. మన ఆ జర్నీలో మనని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు. వి ఆల్ నో దిస్ లెసన్ ముందే. రైట్. అండ్ మనని దే విల్ ప్లేస్ దెమ్ ఇన్ అవర్ లైఫ్. కరెక్ట్. అది కెరియర్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్లో కానీ ఫ్రెండ్స్ అయ్యేలా చూస్తారు. అండ్ వీ విల్ యాక్చువల్లీ గెట్ అట్రాక్టెడ్ టు దట్ రిలేషన్షిప్, వెదర్ ఇట్స్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్, ఇన్ అ మోర్ డీపర్ వే. బికాస్ ఆ మనిషికి మీరు వేరే వాళ్ళకి అర్థమైన కన్నా ఎక్కువ అర్థమవుతారు. You would be more authentic to that person than your usual self. Then మీకు అర్థమవుతుంది, ఓకే దిస్ ఈస్ అ సోల్మేట్ రిలేషన్షిప్, బికాస్ నో మ్యాటర్ వాట్ ఏం చేసినా they will understand you. Why will they understand you? Because that's a contract. They already know you at the soul level. Right. So ఆ కాంట్రాక్ట్ ని బట్టి, సో సోల్మేట్స్ ఆర్ దేర్. వీళ్ళందరికీ ఒక, అంటే దెల్ బి వన్ పర్సనల్ లెవెల్ కాంట్రాక్ట్, ఇంకోటి ఒక గ్రూప్ కాంట్రాక్ట్ ఉంటుంది. మనం అందరికీ ఒక పర్పస్ ఉంటుంది. మనం అందరం కలిసి ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాక వీ విల్ కమ్ టుగెదర్ టు ఫుల్ఫిల్ దట్ లార్జర్ పర్పస్. రైట్. సో దే ఆర్ ఆల్ సోల్మేట్స్ అగైన్. దట్ ఈస్ వన్. ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టు మిర్రరింగ్. సో ట్విన్ ఫ్లేమ్ అంటే ఒకటే సోల్ ఈ స్ప్లిట్ ఇంటూ టూ, వన్ మ్యాస్క్యులైన్, వన్ ఫెమినైన్. సో మ్యాస్క్యులైన్ ఫెమినైన్ అంటే ఏంటంటే, ఓన్లీ వెన్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ మ్యాస్క్యులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ. ఇప్పుడు నాలో ఇంటి యాజ్ అ నర్చరింగ్, యాజ్ అ మదర్,
I will have more feminine energy, and masculine energy will be less or more based on house situations and Yeah. your personal situations. మీరే ఇంటిని చూసుకోవాలి, మీరే ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవాలి, మీరే మీ షోల్డర్స్ మీద ఒక మాస్క్యులైన్ నేచర్డ్ వర్క్ ఏదైతే ఉందో అది చేస్తున్నారనుకోండి, మీలో మాస్క్యులైన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, ఫెమినైన్ ఎనర్జీ తక్కువ దాన్ని అవుతుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. కానీ బ్యాలెన్స్ లేనప్పుడు గాడ్ విల్ సెండ్ సమ్మన్ హూ విల్ బ్యాలెన్స్ ఇట్ అంటిల్ యు నో దట్ యూ డోంట్ నీడ్ దట్ సమ్మన్. ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని కంప్లీట్ చేస్తారు, బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్ చేశాక వాళ్ళ పర్పస్ అయినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ యు ఆర్ దట్ మాస్క్యులైన్ అండ్ యు ఆర్ దట్ ఫెమినైన్. అప్పుడు హోల్నెస్ అనేది వచ్చేస్తుంది. నోబడీ కెన్ ఫిల్ యూ నార్ ఎనీబడీస్ లాస్ విల్ గివ్ యూ అ వాయిడ్ అప్పటి వరకు. సో ట్విన్ అది చాలా అది ఆల్మోస్ట్ అంటే చాలా ఐడియలిస్టిక్ అనిపిస్తుంది డాక్టర్ కావ్య. దట్ మనం అందరం ఏం చేసేసామంటే న్యూ ఏజ్ థియరీస్ వచ్చేసి ఈ మోడర్న్ ఫిలాసఫీలు చదివేసి ఇన్స్టా రీల్స్ చూసేసి అందరికి ఎవరికి వాళ్ళు యాక్చువల్ రియాలిటీ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. ఒక ఇంపోజ్డ్ రియాలిటీలో బతుకుతున్నారు. ఇట్స్ యాజ్ ఇఫ్ ఇంకొక డైమెన్షన్ క్రియేట్ చేసినట్టు, సంథింగ్ దట్ వాజ్ నాన్ ఎగ్జిస్టెంట్, ఆ డైమెన్షన్ని క్రియేట్ చేసేసి అదే ద న్యూ రియాలిటీ అన్నట్టు చేసేసి మనం ఈ రియాలిటీ నుంచి ఆ రియాలిటీకి వెళ్తున్నట్టు ఇంత యాంగ్జైటీస్ అన్ని పెరిగిపోతున్నాయండి. పీపుల్ ఆర్ డిప్రెస్డ్ బికాస్ వాట్ దే నో ఇస్ దిస్, బట్ వాట్ ఈస్ క్రియేటెడ్ ఇస్ దట్. సో ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళు ట్రాన్సిషన్ కావాలి, బికాస్ అందరూ అక్కడికి వెళ్దాం ట్రై చేస్తున్నారు. సో నేను ఆ రేస్లో ఉండాలి, నాకు కూడా అది కావాలి. సో మీ ఓన్ రియాలిటీ సంథింగ్ ఎల్స్, బట్ యూ ట్రయింగ్ టు షో దట్. అందుకే దిస్ ఇన్స్టా పీపుల్ ఆర్ టైర్డ్, దే షోకేస్ సంథింగ్ బట్ దే ఆర్ సంథింగ్. సో ఆ టైర్సెవ్నెస్లో దిస్ యాంగ్జైటీ, దెర్ ఇస్ డిప్రెషన్, దెర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దెర్ సో మచ్ ఆఫ్, అంటే ఈ డెఫినేషన్ ఆఫ్ నార్మల్ ఇస్ చేంజ్డ్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ నార్మల్. అంటే ఎవరికి వాళ్ళ ఓన్ లైఫే నార్మల్, కానీ ఒక న్యూ జనరలైజ్డ్ నార్మల్ క్రియేట్ చేసేస్తుంది ఈ సోషల్ మీడియా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ సో మెనీ అదర్ ఎమోషనల్. సో అల్టిమేట్ గోల్ ఒక రిలేషన్షిప్కి ఏంటండి? ఒక వివాహ బంధం, షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు. బట్ మనం ఎలా చూడాలి స్పిరిచువల్గా దాన్ని చూసినప్పుడు, ద రియల్ సీక్రెట్ని చూసినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలి? అలాగే జీనియస్ ఈస్ నోయింగ్ వెన్ టు స్టాప్ అని చదువుతూ ఉంటాం. అంటే నిజంగా ఇది ఇక్కడితో అయిపోయింది అని ఎలా తెలుసుకోవాలి? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైనలీ. సో ఈజ్ దిస్ ద రైట్ వన్ ఫర్ మీ అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ రిలేషన్షిప్లో వెన్ యు ఆర్ ఏబుల్ టు బీ యువర్ ఓన్ థరో సెల్ఫ్, మీ గార్డ్స్ అంతా కింద పడిపోయినప్పుడు, యూ ఆర్ నాట్ గార్డెడ్. మీరు మాట్లాడేప్పుడు ఫిల్టర్ ఉండదు, మీరు ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోతారు అన్న భయం ఉండదు, మీరు ఏమన్నా దే విల్ రిసీవ్ ఇట్ ఇన్ ద ఎగ్జాక్ట్ వే దట్ యూ హ్యావ్ టోల్డ్ అని మీకు అర్థమైనప్పుడు, అండ్ దెర్ ఇస్ పీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఇంటర్నల్ పీస్. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు దిస్ ఎక్స్ట్రీమ్ పీస్ ఈవెన్ అరౌండ్ దెమ్, అంటే ఎనర్జీ స్పీక్స్ అండి. వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు మీకు దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, దెర్ ఇస్ నో రెస్ట్లెస్నెస్, దెర్ ఇస్ నో ఎనీథింగ్ బట్ పీస్. నేను ఎలా అయినా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అని అనుకున్నా కూడా పీస్ ఉందనుకోండి, దట్ ఈస్ యువర్ రిలేషన్షిప్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ దట్ ఈస్ నాట్ ఇన్ అ రొమాంటిక్ వే, నాట్ జస్ట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంటిమసీ, ఇట్ ఈస్ అబౌట్ your presence. Even when 1,000 people are around you, with that one person you know that you can be your complete, true, raw, unfiltered, unguarded self. And you're safe అంటే ఏంటి? మీ ఎమోషన్స్ని, మీ ప్రాబ్లమ్స్ని, మీరు చెప్పే మాటల్ని, they take it in the right way as it is that you have expressed. Right. And that is being safe because you're not judged there. That is a very, very important safe space. So if you get into an unsafe relationship, in other words, you're saying it is to help you understand what safety is. Exactly. So once you understand, మీకు internal conflict ఉందనుకోండి, ఏంటి, why is someone not responding in the way I expected them to respond? Not in a very conditioned way. Normal, minimum respect, minimum safety. Okay? ఇప్పుడు నేను మీతో ఏదైనా చెప్తాను అనుకోండి ఒకటి ఎమోషనల్గా, I would want you to understand at the level that I am saying. Okay? అది ఉందనుకోండి, you know that this is not a guard, you don't have to guard yourself. Okasari మీ guards are safe, you're off guarded, you're not in a war zone, then that's a safe space. Now second thing, ఎప్పుడు మనం ఎండ్ చేయాలి అనేది ఒకటి వస్తుందండి. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ద డార్కెస్ట్ నైట్ ఆఫ్ ద సోల్. నౌ దట్ కెన్ బి ఈదర్ రిలేషన్షిప్లో అబ్యూజ్, ఈదర్ రిలేషన్షిప్లో డిస్రెస్పెక్ట్, ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ ఇన్ ద రిలేషన్షిప్ బట్ యూ డోంట్ ఫీల్ కనెక్టెడ్. కనెక్షన్ లేదు. ఓకే, ఏమీ లేదు, everything is nice, everything is rosy, but you don't feel nothing. So our time lo, what the soul wants, what the body wants is not met there. So టర్న్ ఆఫ్ ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి మనం నేర్చుకునేంత వరకు. అండ్ ప్రతిసారి మనం ఏమనుకుంటున్నాము,
అయ్యో ఐఎమ్ అ నైస్ పర్సన్, ఐ విల్ టేక్ దిస్. అయ్యో ఐఎమ్ అ నైస్ పర్సన్, ఓ దట్ పర్సన్ మస్ట్ బి గోయింగ్ త్రూ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్, పర్వాలేదులే నేను అర్థం చేసుకుంటాను. దట్ పర్సన్ మస్ట్ బి గోయింగ్ త్రూ సమ్ క్రైసిస్ ఎట్ హాస్పిటల్ ఆర్ ఐ మీన్ ప్రొఫెషనలీ, నేను ఇది అర్థం చేసుకుంటాలే. అట్లా వాళ్ళ షూస్లో మనం ఉండి వాళ్ళని మనం అర్థం చేసుకుంటూ మనం ఉన్నా కూడా మనం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు నో ఇట్స్ ది ఎండ్. బికాస్ మీరు అక్కడ ఎండ్ చేయకపోతే ఇంకో మనిషి వచ్చి దే విల్ షో ద సేమ్ లెసన్. నౌ వాట్ డస్ దట్ మీన్? దెర్ ఇస్ అ వెరీ మీక్ లైన్ బిట్వీన్ సెట్టింగ్ బౌండరీస్ అండ్ ఫియర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దెర్ ఇస్ యాక్చువల్లీ సెన్స్ ఆఫ్ ట్రామా ఇన్ దట్ పర్సన్. ఎందుకు తీసుకుంటున్నారు ఆ పర్సన్ అంతా? వై ఇస్ దట్ పర్సన్ టేకింగ్ సో మచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. బికాస్ ఒక లవ్ అనేది ఉంది అంటే, ఒక అభిమానం అనేది ఉందంటే ఒక మనిషి మీద, నేను ఇది చెయ్యకపోతే ఐ వోంట్ గెట్ దట్ లవ్ అనే ఒక భయం ఉంటుంది. అండ్ ఆ లవ్ లేనప్పుడు బికాస్ పాస్ట్లో ఒక లైఫ్ లాస్ అయి ఉండొచ్చు, క్లోజ్ పర్సన్ లాస్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ లాస్ అయి ఉండొచ్చు, ఆ లాస్ భరించలేక దే విల్ టేక్ ఎవ్రీథింగ్. అర్థమైంది. సో అది కానీ సైకిల్స్లో రిపీట్ అవుతుంది టిల్ యూ అండర్స్టాండ్ యువర్ బౌండరీస్. బౌండరీస్ అంటే ఏంటి? సేఫ్ బౌండరీస్, హెల్దీ బౌండరీస్. నేను ఇలా అంటాను, నువ్వు యూ కెనాట్ డూ దిస్ టు మీ. ఒక హ్యూమన్ లెవెల్లో ఇట్ నీడెంట్ బి హార్డ్. నేను ఇట్లా ఉంటాను, నేను ఇలా ఉన్నా కూడా నువ్వు నన్ను నో. నార్మల్, న్యాచురల్, బేసిక్, రెస్పెక్ట్ఫుల్ అండ్ యాక్సెప్టబుల్ లిమిట్స్. ఓకే, అవి మీకు ఇఫ్ దే మ్యాచ్. అంటే ఏమైపోయిందంటే మీరు అన్నట్టు భార్య భర్తలు అన్నాక కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉంటాయి, కామన్గా భర్త భార్యని కొట్టడం నార్మల్ అని ఈ లెవెల్లో మనం ప్రాపంచికంగా ఒక సోషల్ కాజ్ లాగా అయిపోయింది. పర్వాలేదు. ఇంకోవైపు దాన్ని మనం స్పిరిచువల్ గా కనెక్ట్ చేసి, ఓహో మనం ఏదో నేర్చుకోవడానికి ఉద్ధరించడానికి సోలు కాంట్రాక్ట్ ఆ టైంలో మనకు అన్ని తట్టవు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం, సోషల్ నార్మ్స్ వర్సెస్ స్పిరిచువల్ లాస్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక్క కొండ గుర్తు చెప్పండి బిఫోర్. వన్ థింగ్ ఐ టెల్, అంటే ఆ ఎమోషన్ టైంలో అర్థం కాకపోవచ్చు, కానీ మనకి ఈ లెసన్ ఫస్ట్ టైం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలేషన్షిప్ మనకి మంచిది కాదు, మనం ఈ రిలేషన్షిప్లోంచి బయటకు వచ్చేయాలి అని ఒక ఇన్స్టెన్స్తో అర్థం కాదు. ఓకే, 10th టైమో 5th టైమో ఎవరి ఓపికని బట్టి. ఇప్పుడు కొంతమందికి చాలా ఓపిక ఉంటుంది, సో 100 వరకు తీసుకుంటారు వాళ్ళు. కానీ ఒక్కటి వాళ్ళ వెన్ దే ఆర్ ఎట్ ద పీక్. ఓకే, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ దేర్, am I in peace or not? అదే కొండ గుర్తు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఒక లాస్ట్ మిమ్మల్ని ఆల్మోస్ట్ మన థియరీని మనం మాట్లాడుతున్న విషయాన్ని కొంచెం ఛాలెంజ్ చేసే ఒక క్వశ్చన్ అండి. ఇంట్లో తమ్ముడో కొడుకో తాగుబోతయి ఉంటే వాళ్ళని మనం హెల్ప్ చేస్తాం, రీహాబ్కి తీసుకెళ్తాం, అన్ని విధాలా ఆదుకుంటాం. ఇంకా ఏది చేసినా వాళ్ళు వినకపోతే అక్కడికక్కడ వదులుకుంటాము, కానీ వదిలేయం. కానీ ఒక భర్త తాగుబోతుగా ఉండి డిస్ఫంక్షన్ క్రియేట్ అయ్యి మ్యారేజ్లో అబ్యూజ్ ఉండి కానీ ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు మనకి ఈ కండిషనింగ్ ఉంది, వేర్ యూ సే వదిలేయండి, లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది అబ్యూజివ్ అని మనం ఎందుకు లేబుల్స్ పెడతాం? ఓకే, 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి, ఇప్పుడు ఎవరన్నా అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఆ లెవెల్ ఆఫ్ అబ్యూస్ ఏంటి అనేది చూడాలి. చిన్న మాటల అంటే ఎవరి టాలరెన్స్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది చిన్నదన్నా పట్టించుకో, కొంతమంది చాలా పెద్దదన్నా కూడా పర్వాలేదు నువ్వు నన్ను అనొచ్చు అని అంటారు. సో ఆ లెవెల్ ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ అబ్యూస్ అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో. ఓకే, నా థర్డ్ థింగ్, మీరు అన్నది బ్రదర్ ఒకవేళ ఇలా ఉండి మనం బ్రదర్ని యాక్సెప్ట్ చేస్తాము, హస్బెండ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే, ఒకవేళ హస్బెండ్ని యాక్సెప్ట్ చేయాలంటే హస్బెండ్ మనకి బ్రదర్గానే పుట్టేవాడు. హీ వుంట్ హ్యావ్ బీన్ అ హస్బెండ్. ఇది చాలా ఇట్స్ అ వెరీ యూనిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే మీరు బికాస్ దట్ లెసన్ ఇస్ దేర్. ఇక్కడ లేదు ఆ లెసన్ మనకి. ఇక్కడ ఈ లెసన్ మనకి వాళ్ళకి ఏంటి, అన్కండిషనల్ లవింగ్ ఏమో అది కాబట్టి ఇక్కడ అందరితో ఒకే లెసన్ ఉండదు. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ప్రాబబ్లీ ఏంటి, టు హీల్ దెమ్, టు గివ్ దెమ్ అన్కండిషనల్ లవ్ ఏమో. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఏంటి, టు అండర్స్టాండ్ దట్ కాంట్రాక్ట్, హీల్ ద వూండ్స్, సెట్ బౌండరీస్, అండర్స్టాండ్ సెల్ఫ్ వర్త్. సో ప్రతి ఒక్కరితో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇఫ్ హీ హ్యాడ్ టు బీ దిస్, హీ వుడ్ హావ్ బీన్ బోర్న్ యాజ్ దిస్. ఎస్, సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఖచ్చితంగా. అయితే సోల్ కాంట్రాక్ట్ని ఆనర్ చేసుకుని మనం ఇవాల్వ్ అవ్వడం, ఆ లెసన్స్ని నేర్చుకుని ఇంబైబ్ చేసుకుని ముందుకెళ్ళడమే మన పని. కరెక్ట్. అంటే అలా మనం ఇవాల్వ్ అవుతూనే మన జర్నీ కంప్లీట్ అవుతుంది, మన పాత కర్మలు, కార్మిక్ బ్యాలెన్సెస్ కంప్లీట్ అవుతాయని. అవును, అప్పుడు కార్మిక్ బ్యాలెన్స్ యాక్చువల్లీ కంప్లీట్ అవుతుందండి. లేదంటే మనం ఈ ఎమోషనల్ బ్యాక్లాష్లోనే నువ్వు ఇచ్చేసావు, నేను ఇచ్చేస్తాను, నువ్వు ఇంతే అవుతుంది. ఒక్క స్టెప్ వెనక్కి వచ్చి, నేను పెద్దవాళ్ళు చెప్పిందో, లేదా పక్కన ఫ్రెండ్స్ చెప్పిందో, లేదా ఇఫ్ యూ హెవ్ రెడ్ బుక్స్, ఓకే లెట్ మీ కమ్ అవుట్ అండ్ థింక్ వాట్ ఈజ్ ఇట్ ట్రైయింగ్ టు టీచ్ మీ. అది కుదిరితే, ఓకే ట్రై చేస్తే
ఈజీగా అర్థమవుతుంది. Yes. ఆ స్టెప్ మాత్రం మనం తీసుకోవాలి. తప్పకుండా ఐ థింక్ అది రికగ్నైజ్ చేయగలగడం చాలా పెద్ద వరం. యా అండ్ వన్ మోర్ టైం ఒకసారి మన ప్రేక్షకులకి ఇది ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ప్రేమ బంధాలు చాలా గొప్పగా ఉంటాయి, ఉండొచ్చు. ప్రేమ బంధాలు అన్నిట్లో కూడా ఏదో అర్థాలు పరమార్థాలు వెతకాలని కాదు, కానీ ఎక్కడైతే మనకి కొంచెం ఫ్రిక్షన్తో కూడిన బంధాలు ఉంటాయో అయ్యో. వాటిని కొంచెం మనం దాని అంతరార్థం ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఇవి సూచనాప్రాయంగా చెప్తున్నాం. ఏమిటి, ఏం చేయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ఫ్రిక్షన్. వెరీ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్లో కూడా సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయండి. మేబీ వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఒక ట్రామా ఉంది, నేను వస్తాను నీ లైఫ్లోకి ఆ ట్రామాని హీల్ చేయడానికి. కానీ అక్కడ క్వశ్చన్స్ ఏం అక్కడ రావు. క్వశ్చన్ రావు కాబట్టి ఇప్పుడు- మనం ఇప్పుడు మాట్లాడుకోము. అదే లివర్, ఫ్యాటీ లివర్ లేకపోతే అసలు మనం దేని diet అవసరమే గురించి లేదు. మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవసరమే ఇక్కడ ఫ్యాటీ లివర్ ఉన్న చోట మీ భాషలో చెప్పాలంటే అంటే ప్రాబ్లమాటిక్ రిలేషన్షిప్స్ లో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడి నుంచి దాన్ని ముడిపెట్టి చూడాలి, దాన్ని మెచ్యూర్గా ఎలాగా అర్థం చేసుకోవాలన్నదే మన కాన్వర్జేషన్. కరెక్ట్ అండి. తప్పకుండా ఐ థింక్ ఇలాంటి డీప్ కాన్వర్జేషన్స్ చాలా అవసరం. అండ్ లెట్స్ కీప్ టాకింగ్. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఆల్ అబౌట్ సోల్ కాంట్రాక్ట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.